సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మనం థీరం 1 అయితే డిస్కస్ చేసాం నాన్న. మన ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి అందరూ చూడండి. ఇప్పుడు థీరం 2 అయితే చూద్దాం. ఇఫ్ చార్ అంటే క్యారెక్టర్ అని, ఓకేనా. ఇఫ్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్ ఈస్ 2 అండ్ ఏ కామా బి సచ్ దట్ ఏ అండ్ బి ఆర్ కమ్యూట్, దెన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఓకేనా. ఇది మనకి ఇచ్చిన సమ్. చూద్దాం. సో ద గివెన్ అని రాసుకొని మనకి ఇచ్చింది అయితే తీసుకుంటున్నాను. సో మనకి ఇచ్చింది ఇదే కదా, అదే రాశాను. నెక్స్ట్ మనకి క్యారెక్టర్ ఎంత ఇచ్చారు నేను, ఆర్కి 2, అదే రాశాను. ఆర్ ఈజ్ రింగ్ విత్ క్యారెక్టరిస్టిక్ 2, ఓకేనా. ఇప్పుడు 2 అంటే మనం ఎక్స్ అనేది వాల్యూని మనం ఆర్లో ఉందని అనుకుంటాం. సో అనుకున్న తర్వాత 0 కూడా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 2 ఉంది, 2 ఇంటూ ఎక్స్ అంటే 2x ఈక్వల్ టు 0, ఓకేనా. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. కొంతమంది అడగచ్చు, సార్ ఎక్స్ ఎందుకు వచ్చింది సార్ మధ్యలో అంటే, తప్పదు నన్ను ఖచ్చితంగా తీసుకుని తీరాల్సిందే, ఓకేనా. నెక్స్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఏ కామా బి అనేది ఉంటే కనుక బై క్లోజర్లా ఏబి బిలాంగ్స్ టు కూడా ఆర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కొంతమంది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని కూడా రాస్తారు. మనం ఇలా రాసుకోవచ్చు. సో రాసుకున్న తర్వాత చూడండి, మనం ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, సో అదే రాశాను. 2ab అనేది మనకి 0 అవుతుంది నాన్న. ఇక్కడ ఖచ్చితంగా ఇది గుర్తెట్టుకోవాల్సిన వాల్యూ. ఖచ్చితంగా 2ab అనేది మనకి 0 అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ 2ab 0. నెక్స్ట్ ఇంకా మిగిలింది మనకి ఏంటన్నా, ఏ స్క్వేర్ బి స్క్వేర్, అదే రాశాను. నెక్స్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా అదే కదా, మనం తీసుకున్న ఫార్ములా ఏంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి అదే రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఎలా రాసుకోవచ్చు దీన్ని, ఇక్కడ ఏకి స్క్వేర్ ఉంది, ఇక్కడ బికి స్క్వేర్ ఉంది. సో నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను. తప్పేం లేదు కదా. సో అదే రాశాను అనమాట. సో మనకి ఇప్పుడు మళ్ళీ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటన్నా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అదే రాశాను. 2ab అంటే మనకి 0, అదే వేసాను మళ్ళీ. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంతేనా. ఇదే థీరం అయితే చాలా ఈజీ. సో మనం ఆర్ ఇచ్చాడు, మనకు ఒక ఫార్ములా ఇచ్చాడు, తీసుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటాం, 0 బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటాం. సో 2x ఈక్వల్ టు 0 అవుతుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్లో ఉంటాయి కనుక ఏబి కూడా దేంట్లో ఉంటాయి, అదే ఆర్లో ఉంటాయి. మనం దాన్ని క్లోజర్లా అంటాం. సో మనకి ఆల్రెడీ తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, అదే ఇక్కడ వేసాను నేను. వేసిన తర్వాత 2abని మనం 0 అనుకుంటాం సింపుల్గా. సో ఇక్కడ చూస్తే కనుక ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉన్నాయి, రిమైనింగ్ వాల్యూస్. సో ఇది దేని ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, అదే వేసుకున్నాం. ఇక్కడ ఏబిని ప్లస్ చేసి హోల్ స్క్వేర్ పెట్టచ్చు కదా, రెండింటికి స్క్వేర్ ఉంది. సో అందుకని ప్లస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది మనకి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. మళ్ళీ అదే ఫార్ములా మనకు తెలుసు, అదే ఫార్ములా వేసాను. మనకు ఆల్రెడీ తెలుసు 2ab అంటే 0 అని, 2ab ప్లస్లో 0 వేసాం. ఇంకా మిగిలింది ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంతేనా. ఇంకా అంతకు మించి మనకి ఇది లేదు థీరం, ఓకేనా. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక్కడితో అయితే మనకి ఫస్ట్ యూనిట్ ఇంకా ఒక్క సమ్ ఉంది నాన్న. ఇంకొక సమ్ మీరు నేర్చుకుంటే కనుక మీకు ఫస్ట్ యూనిట్ అయిపోయినట్టే, ఓకేనా. థ్యాంక్ యూ.